హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. ఫ్రెండ్స్, అందరికీ తెలిసే ఉంటుంది, మనకి 2 months బ్యాక్ మనకి ఫిల్మోరా 13 అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ అది రోల్ అవుట్ కూడా అయిపోయింది. చాలా మంది ఫ్యూచర్స్ గురించి వాటి గురించి ఆల్రెడీ వీడియోస్ చేసే ఉంటారు, మీరు చూసే ఉంటారు. నేను కూడా ఫిల్మోరా 13 లో వచ్చిన కొత్త ఫ్యూచర్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. మనకి ఫ్యూచర్స్ అంటే నేను పర్సనల్ గా మాట్లాడినట్టయితే అంత సాటిస్ఫైడ్ గా లేదు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనకి 12 to 13 కానీ మనం చూసినట్టయితే 12 లోనే మనకి మంచి మంచి ఫ్యూచర్స్ అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. 13 లో నేను అంత సాటిస్ఫైడ్ గా అయితే లేదు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది మిగతా ఫ్యూచర్స్ కావాల్సిన మెయిన్ ఫ్యూచర్స్ కూడా వాళ్ళు ఏమో నెగ్లెక్ట్ చేశారన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం అంత సాటిస్ఫైడ్ గా అయితే లేము. బట్ మనకి ఈ 13 లోనే మనకు ఒక కొత్త కీ ఫ్యూచర్ అయితే వచ్చింది. అదే మనకి కీ ఫ్రేమ్ ప్యానెల్ అనమాట. ఒక డెడికేటెడ్ కీ ఫ్రేమ్ ప్యానెల్ అనేది వచ్చింది. ఇది వరకు మనకి కీ ఫ్రేమింగ్ ఉంటుండే, బట్ ఏంటంటే మనకి అన్ని కలిపి, అంటే మనం అన్ని ఆప్షన్స్ ఒక ప్యానెల్లో, అంటే మనం కీ ఫ్రేమింగ్ ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో ఏ కీ ఫ్రేమింగ్ యాడ్ చేసామో అని చెప్పేసి మనకి అన్ని కలిపి ఒకే ప్లేస్ లో ఉండేలాగా మనకి కీ ఫ్రేమ్ ప్యానెల్ అన్నది వచ్చేసింది అనమాట. ఇది బేసిక్ గా ఏంటంటే మనకి ప్రీమియం వీడియో ఎడిటర్స్ ఉంటాయి కదా, లైక్ మనకి డవన్సీ రిజాల్వ్ అవ్వచ్చు, ప్రీమియం ప్రో అవ్వచ్చు, క్యాప్ కట్ ప్రో, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇట్లాంటి వాటిలో ఇది ఉంది. బట్ ఏంటంటే మనకి ఫిల్మోరా లాంటి బేసిక్ వీడియో ఎడిటింగ్ లో లేదు. బట్ ఇది కూడా మనకి ఫైనల్ గా ఫిల్మోరా కూడా లాంచ్ చేశారు. ఒకసారి మనం ఆ ఫ్యూచర్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోవాలి, ఎందుకంటే మోస్ట్ డిమాండెడ్ ఫ్యూచర్ అనమాట. అది చాలా మంది ఆల్రెడీ వీడియో చేశారు. నేను కూడా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక 2-3 మెంబర్స్ దీని మీద నాకు ఆల్రెడీ ఒక వీడియో చేయమని చెప్పారు, కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి మీరు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఈ కంటెంట్ కానీ మీకు నచ్చకపోతే కావాలంటే మళ్ళీ డిస్లైక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల నా కంటెంట్ ఒక 10 మందికి కనిపించేలా ఉంటుంది, సజెషన్స్ లోకి వెళ్తుంది. సో మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ బూస్ట్ మై యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక స్ట్రైట్ గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ నేనేమో ఫిల్మోరా ఓపెన్ చేసి ఉంచాను, ఒక వీడియో తీసుకున్నాను అనమాట. ఈ వీడియో నేను టైమ్ లైన్ మీద పెట్టాను. ఇప్పుడు ఏంటంటే మనం దీని మీద ట్యాప్ చేయగానే మనకి నార్మల్ గా ఏంటంటే, అంటే ఫిల్మోరా 13 కి ముందు 12 వర్షన్ లో ఉన్నప్పుడు మనకి నార్మల్ గా ఇట్లానే ఉండేది అనమాట. ఇన్ కేస్ మనం ఏదైనా కీ ఫ్రేమింగ్ యాడ్ చేయాలనుకోండి, ఫర్ సపోజ్ నాకేమో ఇది రొటేషన్ లో ఉంది, ఇక్కడ రొటేషన్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే రొటేట్ తలకి కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇక్కడేమో నేను ఈ విధంగా అంటే 180 degrees నుంచి అలాగా కొంచెం ముందుకు వచ్చి కరెక్ట్గా ఫ్రేమ్లో కార్ వచ్చే టైంకి నేనేమో నార్మల్ చేసేసాను అనమాట. ఇప్పుడు చూడండి ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా వచ్చింది కదా. ఇంకొంచెం సినిమాటిక్గా కనిపించాలంటే ఇంకొంచెం డిస్టెన్స్ పెంచుతున్నాను. ఈ విధంగా మనకేమో అంటే కీ ఫ్రేమింగ్ ఎలా యాడ్ చేయాలన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆల్రెడీ మనకి ఫిల్మోరా ట్యూటోరియల్స్ లో నేను దీని మీద డెడికేటెడ్ వీడియో చేశాను. బట్ ఇందులో మనకి ఏంటంటే కీ ఫ్రేమింగ్ ప్యానల్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నార్మల్ గా ఉన్నప్పుడు ఇట్లా ఉండేది. ఇప్పుడు మనకి కొత్తగా ఇక్కడ కార్నర్ లోని మనకి కీ ఫ్రేమ్ ప్యానల్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు కదా. ఇదే మనకి కొత్త ఫీచర్ అనమాట. వన్స్ దీని మీద మనం ట్యాప్ చేయగానే మనకేమో కొత్త ప్యానల్ అయితే వస్తుంది. ఈ విధంగా మనకి ప్యానల్ వస్తుంది అనమాట. ఈ ప్యానల్ నార్మల్ గా అయితే మనకి ఎంటీగానే ఉంటుంది, అన్లెస్ మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేసినంత వరకు. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టైమ్ లైన్ మీద టోగుల్ ఉంది కదా. ఈ టోగుల్ ని మనం మూవ్ చేసినప్పుడు ఇక్కడ కింద టైమ్ లైన్ మీద టోగుల్ కూడా మూవ్ అవుతుంది. అంటే ఇది జస్ట్ మీరు సింపుల్ గా అర్థం చేసుకోండి, మనకి కింద ఉన్న ఈ టైమ్ లైన్ తొలక మిర్రర్ టైమ్ లైన్ అనమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఇందులో మనకి అన్ని రకాల ఫ్యూచర్స్ లైక్ టెక్స్ట్ కానీ యానిమేషన్స్ కానీ అట్లాంటివి యాడ్ చేసుకోవడానికి ఈ టైం లైన్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే జస్ట్ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవడం కోసం డెడికేటెడ్ ప్యానల్ ఉంటుంది అనమాట. అంతే, అందుకనే డిఫరెన్సెస్ ఏం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి సింగిల్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ లైన్స్ అనేవి ఒక్కొక్క ఆప్షన్ కి సంబంధించిన ఒక డెడికేటెడ్ ఫ్రేమింగ్ లైన్ అనమాట. అంటే ఈ ప్రతి ఫ్రేమింగ్ లైన్ కి ఒక కీ ఫ్రేమ్ కి సంబంధించిన ఒక లైన్ అన్నది డెడికేటెడ్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, కాంపోజిటింగ్ ఉంది, తర్వాత బ్యాక్గ్రౌండ్, ఆటో ఎన్హాన్స్, డ్రాప్ షాడో, ఇలా డిఫరెంట్ ఫ్యూచర్స్ ఉన్నాయి కదా మనకి వీడియోలోని బేసిక్ లోని. ఇక్కడ ఏంటంటే మనకి డైమండ్ షేప్ ఉన్న ప్రతిదీ మనకేమో కీ ఫ్రేమింగ్ ఉన్నట్టు అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కి అయితే కీ ఫ్రేమింగ్ ఆప్షన్ అన్నది లేదు. ఈ డెడికేటెడ్
ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, లేకపోతే ఆటో ఎన్హాన్స్, డ్రాప్ షాడో అన్నిటికీ డెడికేటెడ్గా ఉంది కాబట్టి డెడికేటెడ్ వాటికి అన్నిటికీ మనకేమో డెడికేటెడ్ ప్యానల్ అన్నది ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ మనం ట్రాన్స్ఫర్మేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి మనకేమో లైన్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఫస్ట్ లైన్ ఉంది చూడండి, ఫస్ట్ లైన్ అనేది మనకి స్కేల్ ఇండికేట్ చేస్తుంది. స్కేల్లో మనకేమో ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ లైన్ ఇండికేట్ చేస్తుంది. ఈ వై యాక్సిస్ ఏమో సెకండ్ లైన్ ఇండికేట్ చేస్తుంది. దీనికి స్ట్రైట్ గా ఉన్నవన్నీ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు పొజిషన్ స్ట్రైట్ గా ఈ రెండు ఉన్నాయి. ఇందులో మనకి పొజిషన్ లో ఎక్స్ యాక్సిస్ ఏమో ఈ లైన్, వై యాక్సిస్ ఏమో ఈ లైన్. అదే మనకి కొంచెం కిందకి వెళ్తే రొటేషన్ కి మనకి సింగిల్ లైన్ ఉంటుంది. ఎందుకంటే ఒక రొటేషన్ అనేది మనకి ఎక్స్ వై యాక్సిస్ లేదు కాబట్టి ఈ సింగిల్ లైన్ ఏమో ఓన్లీ రొటేషన్ కోసం యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో రొటేషన్ ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ లో రొటేషన్ పెట్టాను అనుకోండి. రొటేషన్ మీద ట్యాప్ చేయగానే చూసారా రొటేషన్ లైన్ మీద మనకేమో ఏ ప్లేస్ లో అయితే మనం ఏమో కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాం ఆ ప్లేస్ లో మనకేమో ఇక్కడ కూడా కీ ఫ్రేమ్ వచ్చేసింది. అట్ ద సేమ్ టైం మనకేమో టైం లైన్ మీద కూడా కీ ఫ్రేమ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు అదే మనకేమో స్కేల్ మీద మనకేమో ఎక్స్ యాక్సిస్ ఇది అన్లాక్ చేసేసి ఎక్స్ యాక్సిస్ మీద చేశాను అనుకోండి, ఎక్స్ యాక్సిస్ మీద వచ్చింది. అదే మనకి రెండు యాడ్ చేసేసి వై యాక్సిస్ మీద కూడా చేసాం అనుకోండి, వై యాక్సిస్ మీద కూడా వచ్చేస్తుంది. ఇది చూడండి ఇక్కడ మనకి ఎక్స్ అండ్ వై యాక్సిస్ మీద మనకి డెడికేటెడ్ కీ ఫ్రేమ్ అయితే మనకి యాడ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా ఒక్కొక్క లైన్ మనకు ఒక్కొక్క ఫ్యూచర్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే ఈ కీ ఫ్రేమ్ ప్యానల్ యొక్క మెయిన్ యూజ్ ఇది. మనకి కలర్స్ లో కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే కలర్స్ లో కూడా మనం ఇక్కడ ట్యాప్ చేస్తే దీని మీద డెడికేటెడ్ లైన్ మీద మనకేమో కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ఏమో ఈ కీ ఫ్రేమ్ ప్యానల్ ని యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు మీకు ఈ పర్టికులర్ ఫ్యూచర్ ని ఎట్లా యూజ్ చేయాలన్నది మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ ని మనం ఏమో యూజ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్స్ యాక్సిస్ లోని ఇప్పుడు ఈ కార్ అనేది ఫ్రేమ్ లో రాకముందు ఈ చివరికి ఉండాలనుకుంది, ఇలా ఉండాలి. ఓకే, ఇలా ఉండాలి మనకి. ఇట్లా ఇక్కడేమో నేను ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాను. ఇక్కడ చూస్తారు కదా ఒక కీ ఫ్రేమ్ యాడ్ అయ్యింది. ఇలా ముందుకు వచ్చిన తర్వాత కొంచెం అక్కడ మనకి కార్ అనేది ఫుల్ గా ఫ్రేమ్ లోకి రాగానే నాకు ఏమవ్వాలి అని అంటే యాజ్ స్టేజ్ గా ఫ్రేమ్ అనేది ఇలా వచ్చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుందో, చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి కీ ఫ్రేమింగ్ ప్యానల్లోని మనకేమో ఈ లైన్ అనేది ఈ పోర్షన్ లోకి వచ్చింది. అంటే ఇది కిందకు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే బేసిక్ గా మనకి ఇక్కడ మనమేమో పొజిషన్ అనేది చేంజ్ చేసినప్పుడు ఈ పొజిషన్ అనేది మారుతుంది అనమాట. ఈ లైన్ తో పొజిషన్ కూడా మారుతుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేనేమో దీని పొజిషన్ ఏమైనా చేంజ్ చేస్తాను. ఇప్పుడు నేను స్ట్రైట్ గా పెడుతుంటే పొజిషన్ అనేది మారుతుంది. పైకి పెడితే మనకి పాజిటివ్స్ లోకి వెళ్తుంది, అది కిందకి వస్తే నెగిటివ్స్ లోకి వస్తుంది. అన్ని అట్లానే ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ ఇదన్నీ తీసుకోండి, ఇది కూడా అట్లానే ఉంటుంది. చూడండి ఇప్పుడు రెండు పెట్టాను కదా, ఇప్పుడు ఇది పైకి పెడితే పాజిటివ్స్ లో ఉంది, కిందకి పెడితే నెగిటివ్స్ లోకి వెళ్తుంది. ఈ విధంగా ఏంటంటే ఈ లైన్ అనేది మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం డిఫరెంట్ లైన్స్ అనేవి మూవ్ చేసుకోవచ్చు. అదే మనకి ఈ కీ ఫ్రేమింగ్ ప్యానల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనేది అనమాట. ఇది మనకు చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే స్మూత్ యానిమేషన్స్ కానీ స్మూత్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఎవరైనా చేస్తారు చూడండి, అట్లాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ కీ ఫ్రేమ్ ప్యానల్ గురించి. ఇప్పుడు కీ ఫ్రేమ్ ప్యానల్ పైన ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి టోటల్ గా 6 ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కంటిన్యూస్ కర్వ్, తర్వాత కర్వ్ అని చెప్పేసి, ఈజ్ ఇన్, ఈజ్ అవుట్, తర్వాత లీనియర్, ఫ్రీజ్ అని చెప్పేసి వీటి గురించి ఒక చిన్న గ్లాన్స్ లా చెప్పేసి ఈ వీడియోని ముగిద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం నేను ఒక కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను, అండ్ కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను, అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. బేసిక్గా లీనియర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి ఏది ఉందో అదే లీనియర్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ సెంటర్ది కీ ఫ్రేమ్ అనేది మనకి ఇలా పైకి పెట్టామనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇలా ప్లే చేస్తున్నాను, ప్లే చేయగానే అదేమో మనకేమో పొజిషన్ మారుతుంది, మళ్ళీ యాజ్ గా పొజిషన్ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం కీ ఫ్రేమ్ అనేది అలా సెట్ చేస్తుంది. ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది లీనియర్ కీ ఫ్రేమ్ అనమాట. ఇక్కడ మనకి లీనియర్ కనిపిస్తుంది చూడండి లాస్ట్ బట్ వన్, అది నార్మల్గా డిఫాల్ట్ గానే మనకేమో ఉంటుంది. బట్ ఫ్రీజ్ అంటే ఏంది? ఫ్రీజ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ పర్టికులర్ ప్లేస్లో మనకేమో కాన్స్టెంట్ గా ఒక పాయింట్ దగ్గర ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు ఫ్రీజ్ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ ఇమేజ్ లో కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేయగానే మనకి ఫ్రీజ్ ఎట్లా మారిపోయిందో చూడండి. అంటే ఇదేంటంటే మనకి స్లోగా మనకేమో మూమెంట్ ఇస్తుంది, స్లోగా మూమెంట్ ఇచ్చి అలాగే వెళ్తుంది. ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి సడన్ గా ఇమీడియట్ గా నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇది ఎక్కువగా మనకేమో క్లోజ్అప్ షాట్స్ కానీ పోర్ట్రే వీడియోస్ ఉంటాయి చూడండి, అట్లాంటివి ఏదైనా ఒక సబ్జెక్ట్ ని ఇండికేట్ చేయడం కోసం, ఒక సబ్జెక్ట్ ని ఎలివేట్ చేయడం కోసం యూజ్ చేయడానికి మనకేమో ఈ ఫ్రీజ్ కీ ఫ్రేమింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా మనకేమో ఫ్రీజ్ కీ ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకేమో
లీనియర్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ఇందాక చెప్పాను, నార్మల్ గా మన డిఫాల్ట్ ఎట్లానే ఉంటుంది, లీనియర్ ఎట్లా ఉంటుంది అనమాట. ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇది కర్వ్ ఫార్మేట్ లో వస్తుంది అనమాట. స్లోగా మూవ్ అయ్యి స్లోగా ఎండ్ అవుతుంది అనమాట, సడన్ గా ఉండదు. ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో చేయాలి, ఎందుకంటే అది చాలా క్రూషియల్ సబ్జెక్ట్ అనమాట. చాలా బాగుంటుంది సబ్జెక్ట్ కూడా. ఇవి ఎక్కడెక్కడ ఏ పర్టికులర్ ప్లేసెస్ లో యూజ్ అవ్వాలి, ఈ 6 ఏ పర్టికులర్ ప్లేసెస్ లో యూజ్ అవ్వాలి అనేది ఒక డెడికేటెడ్ వీడియో చేయమంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేసినట్టయితే వాటి మీద ఈజ్ ఇన్ ఈజ్ అవుట్, తర్వాత ఫ్రీజ్, తర్వాత లీనియర్, తర్వాత మనకేమో ఈ కంటిన్యూస్ కర్వ్ ఉంది కదా, ఈ వీటి మీద నేను డెడికేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ గా ఇక్కడ మనకి కీ ఫ్రేమింగ్ ప్యానల్ అంటే ఏందో అన్నది ఒక డెడికేటెడ్ వీడియో చేయమన్నారు చాలా మంది, అందుకే నేను ఈ వీడియో చేశాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీ ఫ్రేమింగ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా, కీ ఫ్రేమింగ్ ప్యానల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ కీ ఫ్రేమింగ్ ప్యానల్ అనేది ఆల్మోస్ట్ మనకేమో డబల్ సి రిజాల్వ్ అండ్ ప్రీమియం ప్రోలో ఆల్రెడీ ఉంది. వాటి మీద కూడా నేనేమో ఫ్యూచర్లోని వీడియో చేయొచ్చు, ఎందుకంటే ట్యూటోరియల్ కూడా ఫ్యూచర్లో చేయొచ్చు అనుకుంటున్నాను. ఇన్ కేస్ చేసినట్టయితే మీకు గ్యారంటీగా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఈ వీడియో లింక్లోని. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.